కూడా పెట్టి ఖర్చు కూడా పెట్టి ఆగిపోయిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. టాపీ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది, TAPI, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. అక్కడి నుంచి మనకు చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు భారతదేశానికి రావాలని, బికాజ్ మనకు కన్జంప్షన్ చాలా ఉంది. అలాగే మనకు ఇరాన్, పాకిస్తాన్, ఇండియా IPI ప్రాజెక్ట్, ఇది కూడా స్టాల్ అయిపోయింది. ఇవన్నీ కూడా మళ్ళీ రివైవ్ అయి ఉండేవి అప్పట్లో. అసీం మునీర్ రాకపోతే కనుక ఆ గతంలో రివైవ్ అయి ఉండేవి. అప్పటి NSA, అప్పటి ఆర్మీ చీఫ్ వాళ్ళందరూ కూడా ఈ దృష్టిలో వాళ్ళు ఆలోచన చేశారు. అది కనుక వస్తే మనకు కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే మనకు కూడా ఇక్కడ ఏదో అప్లైడ్ దేర్ విజ్డమ్ అని అనుకోవచ్చా సార్? ఇంతకు ముందు ఉన్నోళ్ళు అట్లీస్ట్ లిటిల్ విజ్డమ్ ఏమి కాదు, ప్రాక్టికల్ గా కొన్ని సజెషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే అదే మొయిద్ యూసుఫ్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ లో ఒక దానిలో ఏదో ఒక పర్టికులర్ కాన్ఫరెన్స్ లో భారతదేశాన్ని ఇన్వైట్ చేయలేదు వాళ్ళు. ఎందుకు మీరు చేయలేదంటే స్పాయిలర్స్ ఆర్ నాట్ వెల్కమ్ హియర్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళలో నరంలో జీర్ణించుకుంది మనం తీయలేము, కానీ వాళ్ళ కష్టాల నుంచి బయటపడడానికి, వాళ్ళ ఎకనామిక్ గా వాళ్ళు కొంత స్టెబిలైజ్ అవ్వడానికి కోసం అని చెప్పేసి వాళ్ళు ఇది చేద్దామని ప్రయత్నం చేశారు అప్పుడు. కాబట్టి NSA అన్నటువంటి వ్యక్తి ఒక సివిలియన్, అటువంటిది వీళ్ళే టేక్ ఓవర్ చేశారంటే కనుక దాని అర్థం ఏంటి? ఫస్ట్ NSAకే పవర్ లేదు, అయినా NSA కింద వీళ్ళు పెట్టుకున్నారంటే దాన్ని ఏదో ఎందుకంటే ఇప్పుడు అజిత్ దోవల్ గారు హ్యాండిల్ చేస్తున్నారు కదా, NSAకి వాళ్ళు ఫోన్లు చేస్తారు. NSA టు NSA చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ కాంటాక్ట్స్ వీడికి NSA లేకపోయేసరికి ఇబ్బంది ఉంది కాబట్టి అది కూడా ఆర్మీనే ఓకే ఫార్మల్ గా 2K ఒక లెటర్ ఇచ్చి అతను పెట్టారు అక్కడ. అంతకు మించి ఏమీ లేదు. అతను అసీం మునీర్ రిప్లేస్ చేయలేడు. రిప్లేస్ చేయాలంటే ఇతని కంటే చాలా సీనియర్స్ చాలా మంది ఉన్నారు, కోర్ కమాండర్స్ చాలా మంది ఉన్నారు. కోర్ కమాండర్ ఆఫ్ లాహోర్ ఉన్నాడు, కోర్ కమాండర్ ఆఫ్ పెషావర్ ఉన్నాడు, ఇలా ఇంకా 3-4 సీనియర్స్ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వీళ్ళలో అసంతృప్తి ఏంటంటే 2027 వరకు అసీం మునీరే ఆర్మీ చీఫ్ గా ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ చట్టంలో సవరణ చేసి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చేశారు వాళ్ళకి. కాబట్టి 2027 వరకు వీళ్ళలో కొంతమంది సీనియర్స్ రిటైర్ కూడా అయిపోవచ్చు. వాళ్లకు ఆర్మీ చీఫ్ అయ్యేటువంటి అవకాశాలు పోతున్నాయి. కాబట్టి మరి వాళ్ళు ఎలా రియాక్ట్ చేస్తారో చూడాలి. బహుశా ఇది కానీ ఎస్కలేట్ అయిందంటే ఇదే అదును చూసుకుని వాళ్ళు ఒక కూ లాంటిది ఏదైనా చేసి వ్యతిరేక చేయొచ్చు మనం. కాబట్టి ఇవన్నీ ప్రాబబిలిటీస్ ఉన్నాయి అక్కడ. బట్ ప్రస్తుతానికి అవన్నీ కూడాను వాళ్ళు తప్పించుకునే దిశగా బహుశా డీఎస్కలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని ముందర ఖ్వాజా ఆసిఫ్ను సార్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ డెవలప్మెంట్ సార్, ఇప్పుడు మనం కీలకంగా గమనించాల్సిన అంశం బలూచీలు ఎలా చూస్తున్నారు ఇప్పుడు దీన్ని? ఎందుకంటే బలూచీలు కూడా దే బీన్ కీన్లీ మానిటరింగ్, వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు కమాండర్స్గా వాళ్ళు పాకిస్తాన్, చైనా ఈ 2 దేశాలు మా అనుమతి లేకుండా మా భూభాగంలోకి వస్తున్నాయి, మా సముద్రపు జలాల మీదుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. చైనాకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు బలూచి కమాండర్. అండ్ వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే పాకిస్తాన్ వైపు నుంచి రక్షణ శాఖ కానీ పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ బలూచిస్తాన్లో జరుగుతున్న విధ్వంసం వెనకాల ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది, వాళ్ళే ఫండ్ చేసి ఇప్పుడు ఇవన్నీ ఈ దాటుకుంటూ పంజాబ్, సింధ్ ఇవన్నీ దాచుకుంటూ బలూచి దాకా వెళ్ళి వాళ్ళకి ఫండ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత ఈ విధ్వంస కార్యక్రమాలు చేయించాలన్న తలంపు కానీ సంకల్పం కానీ భారతదేశానికి లేదు. బట్ స్టిల్ వై దే ఆర్ లెవెలింగ్ ఎలిగేషన్స్ అండి? అంటే ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చేయటం. అంటే గతంలో చేసాం మనము 71 ఈస్ట్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత, షిమ్లా ఒప్పందం జరిగిన తర్వాత ఇందిరాగాంధీ దగ్గర తొందరగా అర్థమైపోయింది నేను తప్పు చేశాను షిమ్లా అగ్రిమెంట్ లో, పాకిస్తాన్ దగ్గర నుంచి చాలా ఎక్స్ట్రాక్ట్ చేయవలసింది చేయలేదు. బంగ్లాదేశ్ తయారైనా కానీ కూడా వాళ్ళకి యాక్చువల్ గా బంగ్లాదేశ్ మీద పెట్టవలసిన ఖర్చు తగ్గిపోయింది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఇంకా బలోపేతం అయ్యి ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఇంకేదైనా చేయాలి పాకిస్తాన్ లో అని చెప్పేసి ఇందిరాగాంధీ గారే ఆవిడ ఉన్నప్పుడే బలూచిస్తాన్ లో ఆవిడ చాలా ఈ సపరేటిజం తర్వాత వాళ్ళ ఇన్సర్జెన్సీకి సపోర్ట్ చేసింది ఆవిడ ఎమర్జెన్సీ టైంలో. ఎందుకంటే 72లో షిమ్లా అగ్రిమెంట్ అయింది, 75లో ఎమర్జెన్సీ వచ్చింది. 3 ఏళ్లలో ఎకానమీ బాగా దెబ్బతింది. ఇన్ఫాక్ట్ ఆవిడ ఎన్నికలని రద్దు చేస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ అది ఓన్లీ లాస్ట్ నెయిల్ అంటారు, మనం ఒంటి మీద ఆఖరి గడ్డిపోచ అంటాం కదా, అది లాస్ట్ స్ట్రా ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద క్యామెల్ అంటాం మనం. అది కానీ యాక్చువల్ కారణాలంటే మనం ఎకనామీగా బాగా దెబ్బతిన్నాం అప్పటికి. ఎందుకంటే ఆవిడ పాలసీలు కూడా అన్ని సోషలిస్ట్ పాలసీలే. ప్లస్ ఈ యుద్ధం పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు మనకి ఎవరు సమర్థనకు రాలేదు. కాబట్టి మన ఖర్చులు మనమే పెట్టుకున్నాం. చాలా కుదేలైనటువంటి ఎకానమీని రక్షించడానికి కోసం ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఆవిడ. నేను ఎమర్జెన్సీని జస్టిఫై చేయట్లేదు, అప్పుడు ఉన్నటువంటి కారణాలు పరిస్థితులు చెప్తాను.
కాబట్టి ఆవిడ ఇమ్మీడియట్ గా రియలైజ్ చేసి బలూచిస్తాన్కి సపోర్ట్ చేసింది ఆవిడ. అన్ఫార్చునేట్ గా ఏమైంది, 77లో ఆవిడ ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి జనతా ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే ఇందిరాగాంధీ చేసినవన్నీ కూడా తప్పులే అని నిర్ణయించుకున్నారు. ఇందిరాగాంధీని ఓడించినప్పుడు ఇందిరాగాంధీ కొన్ని మంచి కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఏం మంచి చేసిందో దాన్ని కంటిన్యూ చేయవచ్చు, ఏది తప్పు చేసిందో దాన్ని సరిదిద్దొచ్చు. ఆవిడ చేసింది ప్రతిదీ తప్పే అని చెప్పి అన్ని విత్డ్రా చేశారు. దాంట్లో బలూచీలకు సమర్థన కూడా విత్డ్రా అయింది. అప్పుడు వాజ్పేయి గారు ఫారెన్ మినిస్టర్, ఆయన అప్పుడు ఏం చెప్పారంటే మనకు వేరే దేశాల్లో ఇంటర్ఫియర్ అయ్యేటువంటి సంస్కృతి మనది కాదు, మనం మిగతా వేరే దేశాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు అన్నటువంటి ఒక పాలసీ. ఇందిరాగాంధీ ఇంటర్ఫియర్ అయ్యేది, ప్రతి దేశంలో వెళ్ళి జోక్యం చేసుకునేది, అందుకని ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని విత్డ్రా అయ్యాం. విత్డ్రా అవ్వగానే పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి లక్షల్లో ఊచకోతలు పోసింది వాడని బలూచీలు. ఇలా అల్పదడ కొన్నిసార్లు సపోర్ట్ చేస్తున్నాం, కొన్నిసార్లు సపోర్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ హయాంలో మళ్ళీ సపోర్ట్ చేశాం మనం. చిదంబరం వచ్చేసి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, వెళ్ళి మీరు ఏమైనా చేయండి అని. సో వాళ్ళు అప్పుడు చాలా విస్తృతంగా అక్కడ ఒక ఇన్సర్జెన్సీ ఉండింది ఆ టైంలో. తర్వాత చిదంబరం హోమ్ మినిస్టర్ గా దిగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మనం ఫండింగ్ ఇవ్వడం మానేసాం, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. మోదీ గారు 2017లో అనుకుంటాను, 17లోనో 16లోనో ఆయన బలూచీల గురించి రిపబ్లిక్ డే పీరియడ్ లో ఇండిపెండెన్స్ డే పీరియడ్ లో ఆయన లాల్ కిలా మీద చెప్పారు, వాళ్ళ గురించి వాళ్ళ బాధలు మాకు తెలుసు అని చెప్పారు ఆయన. కానీ తర్వాత మనం యాక్షన్ చేయలేదు కదా, ఎందుకంటే మన బ్రహ్మదా భుక్తి ఉన్నాడు, బ్రహ్మదా భుక్తి అజైలం అడుగుతున్నాడు, మనం ఇవ్వట్లేదు ఆయనకు. అలాగే డాక్టర్ మేడం నైలా కాద్రి బలోచ్, ప్రెసిడెంట్ ఆఫ్ బలూచిస్తాన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్, ఆవిడ కెనడాలో ఉంటుంది. ఆవిడ ఒక సంవత్సరం కూడా భారతదేశానికి వచ్చింది, కానీ ఒక మంత్రి గాని ఒక బీజేపీ నేత కూడా ఆవిడని కలవలేదు, ఎవరు కూడా కలవలేదు. సో మరి నిజంగా సమర్థిస్తుంటే వీళ్ళందరినీ మనం ఏదో చేయాలి కదా. సమర్థత అస్సలు లేదా అంటే అది కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు దెబ్బ తగిలిన వాళ్ళు మనకి ఇక్కడ గురుగాంలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కేసులు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. వాళ్ళు ఆఫ్ఘనిస్తానో ఎటో వెళ్తారు, అటు నుంచి భారతదేశానికి వస్తారు, ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తారు. కాబట్టి కొంత సపోర్ట్ ఉన్నది, ఇవ్వవలసినంత మోతాదున లేదు అది. సో ఇవి కూడా రెండు అర్థం చేసుకోవాలి. బహుశా ఇప్పుడు ఈ ఘటన తర్వాత, పహల్గాం ఘటన తర్వాత భారతదేశం సీరియస్ గా వాళ్ళని సమర్థించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పాకిస్తాన్ కానీ దీన్ని ఎస్కలేట్ చేసిందంటే బహుశా ఇంకా మనం అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకురావచ్చు. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ లో భారతదేశాన్ని దోషిగా పాకిస్తాన్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చూపిస్తోంది. దానికి ప్రతిఫలంగానే మేము ఇది చేశాం అన్నట్టు ఒక ఈక్వేషన్ చూపించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. అన్ఫార్చునేట్ గా ఏంటంటే జాఫర్ ఎక్స్ప్రెస్ లో మనకి ఎటువంటి హస్తం లేదు, మొత్తం బలూచీలే చేశారు. మనం ఆఫ్ కోర్స్ అటువంటి సివిలియన్ అటాక్స్ దాన్ని మనం పెద్దగా మనం ఎంకరేజ్ చేయం, మనం దాన్ని కంప్లీట్ గా మనం అపోజ్ కాబట్టి. మిలిటరీ మీద టార్గెట్ చేస్తే కనుక అది వేరే విషయం, అది మిలిటరీ కొట్టుకుంటారు, అది వేరే విషయం. అది సివిలియన్స్ టార్గెట్ చేసేది మనం ఎప్పుడు ససేమిరా దాన్ని ఎప్పుడు సపోర్ట్ చేయం, మన హస్తం లేదు దాంట్లో. కానీ అన్ఫార్చునేట్ పాకిస్తాన్ వి నీడ్ టు ఎగ్జామిన్ ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి మనం పోవాల్సి ఉంటుంది. ఫైనల్గా గిరిధర్ గారు ఒక విషయం చెప్పండి, వీళ్ళ రిటాలియేషన్, ఎందుకంటే వాళ్ళని కూడా తక్కువ అంచనా టెర్రరిస్టులు క్యాంపులే అయి ఉండొచ్చు కాక వాళ్ళు నడిపేది, బట్ వాళ్ళ మెదళ్ళలో లక్షల కొద్దీ విషపురుగులు విషకీటకాలు ఉన్నాయి కాబట్టి అవి ఎటు ఎగురొచ్చి ఎటు నుంచి వచ్చి కొడతాయో తెలియదు కదా. వాళ్ళ రిటాలియేషన్ ఇమీడియట్గా ఉండే ఇది సూచన ఏమన్నా మీకు అక్కడ కనిపిస్తోందా? అదే అందుకే నేను చెప్తున్నాను, చేసి తీరుతాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. రోజుల్లో కాదు, గంటలు కాదు, నిమిషాల్లో మేము కొడతామని చెప్పి ప్రగల్భాలు పలికారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ చూస్తే కనుక 10-12 గంటలు అయిపోతుంది ఆల్మోస్ట్. అంటే మన వైటల్ ఇన్స్టాలేషన్స్ భద్రంగా ఉండాలి కదా, వాటిని ఏమన్నా మళ్ళీ టార్గెట్ చేశారా 71లో మాదిరి? మన ఇన్స్టాలేషన్ అన్నిటి కూడా మనకు ఆల్రెడీ సెక్యూరిటీ పెట్టుకున్నాం మనం. మన దగ్గర మల్టీ లేయర్ సెక్యూరిటీస్ ఉన్నాయి మనకి. లాంగ్ డిస్టెన్స్ కొట్టగలిగినటువంటి S-400 లాంటివి ఉన్నాయి మనకు. తర్వాత మీడియం టర్మ్ కొట్టగలిగినటువంటి మన దగ్గర ఉన్నాయి, పినాక, ఆకాష్, ఇటువంటివి ఉన్నాయి మనకు. తర్వాత ఇంకా దగ్గరగా వస్తే కనుక మనకు షార్ట్ రేంజ్, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి మనం దాడి చేసినా కానీ కూడా అక్కడ కౌంటర్ చేయగలిగినటువంటి షార్ట్ రేంజ్ మెకానిజమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర మల్టిపుల్ లేయర్ డిఫెన్స్ మన దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నాయి. మనం పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తుందని తెలుసు కాబట్టి ఆల్రెడీ మనం వీటికి ఒక రక్షణ పెట్టాం. రైట్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంశాలు షేర్ చేశారంటే మన ప్రిపేర్డ్నెస్ యాజ్ వెల్, అవతల వాడు దాడి చేసినా సరే మనం సన్నద్ధంగానే ఉన్నామని చెప్పడానికి భారతసైన్యం అండ్ అలాగే ఉమెన్ ఆఫీసర్స్ వాళ్ళు ముందరకు వచ్చి చాలా ధైర్యంగా వాళ్ళు చెప్పిన విషయాలు భారతీయ నారీ